ఇలా చేస్తే మొత్తం పోతుంది కదా. ఏంటి తారక్ సార్ ఇదంతా? ఉండు, ఏదో మర్చిపోతున్నానే. గుర్తొచ్చింది. నువ్వు నాకు దిష్టి తీసేటప్పుడు ఏదో పాఠం అప్పచెప్పినట్టు అంటావే, ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ తర్వాత ఏదో అంటావు గుర్తురాకూడదు. ఇప్పుడు నా స్టైల్లో నేను దిష్టి తీస్తాను చూడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పైడి తల్లి దిష్టి, మా అమ్మ దిష్టి, మా అక్క దిష్టి, మా చెల్లి దిష్టి, ముఖ్యంగా ఆ హరిత అనే దుష్ట గ్రహం దిష్టి, అందరి దిష్టి పోవాలి. దిష్టి తీస్తున్నప్పుడు నువ్వు నవ్వకూడదు, మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి తీయాలి. నగుమోముఖి నమో నమో నీ సొగసు గుణాలకి నమో నమో నీ తేనెల మాటకి నమో నమో నీ తీయని మనసుకి నమో నమో. అబ్బా శ్రీవారు, ఏం చేస్తున్నారు మీరు? దిష్టి తీస్తున్నట్టు లేదు, ఆ వంకతో నన్ను తాకుతూ చెక్కిలి గింతలు పెడుతున్నట్టుంది. ఈ వంకతోనైనా నెలవంక లాంటి నీ రూపాన్ని తాకనివ్వు శ్రీమతి. అయినా నువ్వు ఇలా వంకర్లు తిరుగుతూ ఉంటేనే కదా దిష్టి పోయేది. సరే, నువ్వు మధ్యలో మాట్లాడావు, మళ్ళీ మొదటి నుంచి తీస్తాను. సరే, అందరి పేర్లు చెప్పానా, ఇంకెవరైనా మర్చిపోయానా? అందరూ అయిపోయారు కానీ ఇప్పుడు మీరే మిగిలారు. ఆగదు, అంతా అయ్యాక నువ్వు ఉమ్మమంటావు కదా, మరి నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, ఇక చాలు, ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన.